నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఎటువంటి కోర్సులను సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారా? మరియు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలను తెలియజేసేందుకు మనతో పాటు 10TV స్టూడియోలో ఉన్నారు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజర్ రవికిరణ్ రెడ్డి గారు మరియు స్టూడెంట్ కోఆర్డినేటర్ బ్రహ్మారెడ్డి గారు. మరి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ముందుగా రవి గారు మీరు చెప్పండి, మహారాష్ట్రలో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? జనరల్గా అండి ప్రతి స్టేట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అప్లికేషన్ ఎలాగైతే ఉంటుందో సేమ్ థింగ్ మహారాష్ట్రలో కూడా ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్లో ఫస్ట్ అప్లికేషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కమింగ్ టు మహారాష్ట్ర వచ్చేసరికి ఆ అప్లికేషన్ నేమ్ వచ్చేసి సెట్ సెల్ అప్లికేషన్ అంటారు. ఏది మహారాష్ట్ర గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్. దీంట్లో ఏంటంటే రెండు విధాలుగా ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలంటే మనకి రెండు బైపీసీ స్టూడెంట్స్ కానీ ఎంపీసీ స్టూడెంట్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ టు డూ అగ్రికల్చర్ బీఎస్సీ అనమాట. బట్ దానికి కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూసినట్లయితే బైపీసీ స్టూడెంట్స్ చూద్దాం. బైపీసీ స్టూడెంట్స్ ఏంటి అంటే నార్మల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో 10th ఇంటర్ ఆల్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో పాటుగా నేషనల్ వైడ్ ఎగ్జామ్ అయినటువంటి నీట్ కానీ లేదా మహారాష్ట్ర కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినటువంటి ఎంహెచ్టీ సెట్ అంటే మహారాష్ట్ర హెల్త్ అండ్ టెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఈ రెండు ఎగ్జామ్స్లో ఏదో ఒకటి రాసి ఆ రిజల్ట్ కాపీ ఉంటుంది కదా స్కోర్ కార్డు, ఆ స్కోర్ కార్డు కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మాత్రమే మనం అడ్మిషన్ ప్రొసీజర్ అనేది మనం మహారాష్ట్రలో తీసుకోవచ్చు. రెండోది చూసుకుంటే మనకి ఎంపీసీ స్టూడెంట్స్ వచ్చేసరికి ఎంపీసీ స్టూడెంట్కి నేషనల్ వైడ్ ఎగ్జామ్ అయినటువంటి జేఈ మెయిన్స్ కానీ లేదా జేఈ అడ్వాన్స్, దాంతోపాటుగా ఎంహెచ్టీ సెట్ అంటే మహారాష్ట్ర హెల్త్ అండ్ టెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఈ రెండిట్లో ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనకేంటంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ ద్వారా మాత్రమే మనం అడ్మిషన్ ప్రొసీజర్ అనేది మనం మహారాష్ట్రలో కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. అలానే బ్రహ్మారెడ్డి గారు మీరు చెప్పండి, అగ్రి బీఎస్సీ అనగానే అందరూ మహారాష్ట్ర వైపే చూస్తున్నారు, ఎందుకు? గుడ్ క్వశ్చన్ మేడం. జనరల్గా చూసుకుంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ తీసుకోండి. ఏపీలో చూసుకుంటే ఎన్జిరంగా యూనివర్సిటీ కానివ్వండి, తెలంగాణలో మనకి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేవి ఉన్నాయన్నమాట. సో మన దగ్గర లెస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, లెస్ కాలేజెస్ ఉన్నాయి. కంపేర్డ్ టు మన తెలుగు స్టేట్స్తో చూసుకుంటే మహారాష్ట్రలో వచ్చేసరికి ఏంటంటే దాదాపుగా 4 గవర్నమెంట్ యూనివర్సిటీలు అనేవి ఉన్నాయి. అండ్ వాటితో పాటుగా 18 కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అండ్ 75 ప్రైవేట్ కాలేజెస్ అనేవి కూడా మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. సో మన తెలుగు రాష్ట్రాల్లో చదివే విద్యార్థులు చాలా ఎక్కువగా ఉన్నారు. అండ్ సీట్లు అనేవి చాలా తక్కువగా ఉండటం వల్ల అదర్ స్టేట్స్ అనే దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ పర్టికులర్లీ మహారాష్ట్రలో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన దగ్గర మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయినా కానివ్వండి చాలా లెస్ సీట్స్ అనేవి మనకు అవైలబిలిటీలో ఉంటాయి. మహారాష్ట్రలో చూసుకుంటే దాదాపుగా అరౌండ్ 1400 to 2000 సీట్స్ వరకు మనకి మేనేజ్మెంట్ కోటాలోనే అవైలబుల్ ఉండటం అనేది జరుగుతుందన్నమాట. సో మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి మహారాష్ట్రలో అడ్మిషన్ తీసుకోవడం అనేది అక్కడ కల్పించడం జరుగుతుంది. అలానే రవి గారు, ఇప్పుడు మహారాష్ట్ర అనగానే వెంటనే మరాఠీ లాంగ్వేజ్నే ఎక్కువ యూజ్ చేస్తారు అనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి కదా, దీనికి మీరు ఏం చెప్తారండి? జనరల్గా ఏంటంటే ఇది చాలామంది పేరెంట్స్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఒక చిన్నపాటి అనుమానం ఉంటుందన్నమాట. ఎందుకంటే జనరల్గా అంటే మనం వాడుకలో ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఆ లోకల్ లాంగ్వేజ్ ఇంపాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చూద్దాం, హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ మనకి అంటే మెయిన్ క్యాంపసెస్ ఉన్నాయి కదా, దాంట్లో ఇతర రాష్ట్రాల నుంచి చదివే వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎక్కడ తమిళనాడు నుంచి వచ్చి, కేరళ నుంచి వచ్చి, వాళ్ళ కంప్లీట్గా తమిళ కానీ కేరళ లాంగ్వేజ్లో చెప్పలేరు కదా, బట్ కామన్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది. దాంతోపాటుగా ఎక్కువ మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు తెలుగు స్టూడెంట్స్ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఉద్దేశించి ప్రొఫెసర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా లోకల్ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరుగుతుంది. బట్ లాంగ్వేజ్ అనేది స్టూడెంట్స్కి ఎప్పుడు బ్యారియర్ కాదు. కమింగ్ టు మహారాష్ట్ర చూసుకుంటే ఏంటంటే మహారాష్ట్రలో మొత్తం మనకి 75 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ 75 ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం ఏదైతే అడ్మిషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేస్తున్నామో ఇవి ఆల్మోస్ట్ ఒక 10 to 15 కాలేజెస్ ఉన్నాయి. ఈ 10 to 15 కాలేజెస్లో మేజర్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ అంటే స్టూడెంట్స్కి అర్థమయ్యేవిధంగా చెప్తూ ప్లస్ అన్ని విధాలుగా ఫెసిలిటీ కల్పించే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెయిన్గా ప్రిఫరెన్స్ చేసి దాంట్లో అడ్మిషన్ ప్రొసీజర్ అనేది చేయటం జరుగుతుంది. రెండో విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు మనకి ఎంట్రన్స్ అంటే ఎగ్జామ్స్ రాసేది కానీ లేదా ఎడ్యుకేషన్ కానీ లేకపోతే టెక్నికల్ టర్మ్స్ కానీ ఏది చూసుకున్నా కానీ మ్యాక్సిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. బట్
ఇప్పుడు మహారాష్ట్రలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ చూద్దాం. ఆ కాలేజ్లో 120 సీట్స్ పర్మిషన్ ఉంటుంది. ఈ 120 సీట్స్ పర్మిషన్లో 24 సీట్స్ అనేది మేనేజ్మెంట్ కోటాకి కేటాయిస్తారు. ఈ 24 సీట్స్ మాత్రమే మనం అదర్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ రిమైనింగ్ ఆల్మోస్ట్ 100 సీట్స్ వరకు లోకల్ పీపుల్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్టేట్ లాంగ్వేజ్ ఏదైతే అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది జనరల్గా. బట్ ఎప్పుడైతే 24 మెంబర్స్ అనే మేజర్ క్వాంటిటీ అనేది ఉందో, అంటే స్టూడెంట్స్ క్వాంటిటీ ఉందో, దానికి అనుగుణంగా కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్లో చేయడం కూడా జరుగుతుంది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనం అడ్మిషన్ చేసే కాలేజెస్లో లోకల్ లాంగ్వేజ్ అర్థం కాని పక్షంలో కూడా ఏంటంటే స్టూడెంట్స్కి క్లాస్ అయిపోయిన తర్వాత కూడా స్పెషల్గా అంటే 10 to 15 మినిట్స్ వాళ్ళు స్టూడెంట్స్తో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏదైతే క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం వల్ల మనకేంటంటే ఈ మేజర్గా 10 to 12 కాలేజెస్ అయితే ఉన్నాయో వీటిలో అడ్మిషన్ చేయడం, ప్లస్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే మీరు చెప్పారు ఇప్పుడే, అంటే మహారాష్ట్రలో చాలా కాలేజెస్ ఉంటాయి, బట్ పర్టికులర్ కాలేజ్ని ఎంచుకోవడం అనేది పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా సవాల్గా ఉంటుంది. సో ఏం చెప్తారండి పేరెంట్స్కి, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? దీంట్లో ఏంటంటే మేజర్గా ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ ఒకసారి పక్కన పెట్టేస్తే ఒక ఆర్గనైజేషన్గా మనం ఏం చేస్తామంటే ఒక కాలేజ్ అడ్మిషన్ చేయాలి అంటే మేజర్గా 4 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, సెక్యూరిటీ అండ్ ఫుడ్ ఫెసిలిటీ. ఎందుకంటే ఒక పేరెంట్ మేజర్గా ఆలోచించేది ఈ 4 ఫ్యాక్టర్స్ను ఉద్దేశించి మాత్రమే అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కమింగ్ టు మహారాష్ట్ర ఏంటంటే మహారాష్ట్రలో మనకి మేజర్గా తెలంగాణకి బోర్డర్లో ఉండే కాలేజ్ ఆల్మోస్ట్ మనకి 10 to 15 కాలేజెస్ ఉన్నాయి. ఏది 200-300 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ ఫెసిలిటీస్కి సంబంధించి కానీ లేదా బస్ ఫెసిలిటీస్కి సంబంధించి కానీ ఏదైతే కాలేజ్ అంటే లింకప్ ఏరియాస్ ఉన్నాయో, అంటే లింకప్ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ని కవర్ చేసుకుంటూ మనం ఏంటంటే అడ్మిషన్ ప్రొసీజర్ అనేది చేస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ నాందేడ్, షిరిడి వెళ్ళే రూటే ఉంటుంది కదా, ఫస్ట్ నాందేడ్, తర్వాత పర్బని, తర్వాత జాల్నా, తర్వాత వచ్చేసి ఔరంగాబాద్. అంటే ఈ ట్రైన్ రూట్ ఏదైతే ఉందో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ప్రతి ఒక్క కాలేజ్ కూడా ఈ ట్రైన్ రూట్లో ఉండే కాలేజ్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ట్రాన్స్పోర్టేషన్ పరంగా, రైట్. మూడోది వచ్చేసి ఫుడ్ ఫెసిలిటీ. మహారాష్ట్రలో ఏంటంటే చిన్న ఇష్యూ ఏంటంటే మనకి ఆ స్టేట్ ఫుడ్ అనేది మనకి అంటే అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేయడానికి మనం ఏం చేసామంటే మనకి ఏదైతే తెలుగు ఫుడ్ అరేంజ్ చేస్తారో థర్డ్ పార్టీ వాళ్ళతో మనం మన ద్వారానే మనకి ఏంటంటే కాలేజ్లో ఫుడ్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ మనకి ఇక్కడ ఏదైతే మన స్టేట్లో ఏదైతే తెలుగు ఫుడ్ అవైలబిలిటీ ఉంటుందో ఆల్మోస్ట్ 99.99% అదే అవైలబిలిటీ చేయించడానికి అనేది ప్రయత్నం చేస్తాం. ఫోర్త్ థింగ్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిటీ. ఈ ఎడ్యుకేషన్లో ఏంటంటే ఈ కాలేజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 15 నుంచి 17 ఇయర్స్ ఓల్డ్ కాలేజెస్ అనమాట. ఓకే, ఈ 15 to 17 ఇయర్స్ ఓల్డ్ కాలేజ్ ఉండటం వల్ల ఎవరైతే స్టార్టింగ్ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ 15 to 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రావటం వల్ల దీంట్లో ఉండే మెలకువలు, ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్తే ఎంత ఈజీగా అర్థమవుతుంది, ప్లస్ ఈ టెక్నికల్ టర్మినాలజీ అంటే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూశారు కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ, అంటే లెక్చరర్స్ కూడా వెరీ ఈజీ అనమాట స్టూడెంట్స్తో కోఆర్డినేట్ చేయడం. ఇలా 4 ఫ్యాక్టర్స్ని మేజర్గా దృష్టిలో పెట్టుకుని మాత్రమే మనం అడ్మిషన్ చేయడం అనేది జరుగుతుంది. బట్ నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే కాలేజ్ని ఎంచుకునేటప్పుడు ఏంటంటే మనం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్తామంటే కాలేజ్ అడ్మిషన్ తీసుకునే ముందు కూడా కాలేజ్కి విజిటింగ్స్ అనేది ఏర్పాటు చేస్తాం. ఈ విజిటింగ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి బ్లూ ప్రింట్ అంటే క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా అడ్మిషన్ తీసుకోవడానికి అనేది మోస్ట్ ప్రాబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అలానే బ్రహ్మారెడ్డి గారు, ఇంత కాలేజెస్లో ఉండేటువంటి అంటే ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ వివరాలు కావచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇంకొంచెం డీటెయిల్? యా మేడం, మనం ఏ కాలేజ్ తీసుకున్నా కూడా మహారాష్ట్రలో ఏంటంటే ప్రతి కాలేజీ కూడా ఐకార్ పర్మిషన్ అనేది ఉంటుంది. యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ఐకార్ ఏంటి అంటే ఒక ఐకార్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఒక కాలేజీకి ఖచ్చితంగా ల్యాండ్ అనేది కంపల్సరీగా 110 ఎకరాల ల్యాండ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ల్యాబొరేటరీస్ లైక్ అగ్రోనమీ ల్యాబ్ కానివ్వండి, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ కానివ్వండి, ప్లాంట్ పేథాలజీ, హార్టికల్చర్ ల్యాబ్స్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ మిషనరీస్ అనేది ప్రతిదీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ కొంత లైబ్రరీ అనేది కూడా మెయింటైన్ చేయాలి. మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రతి కాలేజీలో మెయింటైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఫెసిలిటీస్ తీసుకోండి. ఇప్పుడు రవికిరణ్ సార్ చెప్పినట్టుగా చూసుకుంటే ప్రతి కాలేజీలో కూడా బేసిక్ నీడ్స్ లైక్ ఇప్పుడు అందరూ ఏదైతే కామన్గా ఫుడ్ ఉంటుందో దాంతో పాటుగా మన తెలుగు విద్యార్థులకు ఇబ్బంది లేకోకుండా తెలుగు ఫుడ్ అనేది కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రమ్ అవర్ ఎండ్ అంటే మా సంస్థ నుంచి కూడా చాలామంది విద్యార్థులు ఇలా ఇబ్బంది పడుతున్నారు, కొన్ని ఇష్యూస్ అనేవి ఫుడ్ వల్ల కూడా రైజ్ అవుతున్నాయి అని చెప్పి మేము పర్సనల్గా టేక్ కేర్ తీసుకొని అక్కడ కొన్ని కన్సల్టెన్సీస్ ద్వారా పెట్టించడం అనేది కూడా జరుగుతుంది. అంటే మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి కుక్ చేసి మన తెలుగు పిల్లలకి అనేది ఫుడ్ పెట్టడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ కొన్ని అఫ్కోర్స్ అనుకోవచ్చు
కొన్ని కాలేజీల్లో తెలుగు ఫుడ్ లేకపోయినా కూడా మనం మేనేజ్మెంట్తో మాట్లాడి ఏదైతే వాళ్ళ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారో మన తెలుగు పిల్లలకి అనుకువగా ఉండే విధంగా చేపించడం జరుగుతుంది మేడం. సో ఎలాంటి ఫెసిలిటీస్ మీరు కల్పించడం జరుగుతుందండి యాజ్ ఎ స్టూడెంట్? యా, గుడ్ క్వశ్చన్ మేడం. బేసిక్ నీడ్ అంటే ప్రతి విద్యార్థికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్ తీసుకున్న దగ్గర నుంచి 4 సంవత్సరాలు అయిపోయి సర్టిఫికేట్తో బయటకు వచ్చేంత వరకు కూడా మేము వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు అప్పుడు అడ్మిషన్ ప్రొసీజర్ ఉంది, ఎగ్జామినేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, లేదు వాళ్ళకి సెల్ అప్లికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అంటే ఆ మెసేజ్ని కన్వే చేసి ఈ విధంగా పెట్టుకోవాలి సార్, దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి, ఎలా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎవరికైనా ఏ స్టూడెంట్కైనా పేరెంట్కైనా కూడా అదర్ స్టేట్కి వెళ్తున్నప్పుడు కామన్గా ఉండేది ఏంటి అంటే అయ్యో మన బాబు అక్కడికి వెళ్తున్నాడు, లేదా మన పాప అక్కడికి వెళ్తుంది, సెక్యూరిటీ పరంగా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ నుంచి అలా ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాక మేనేజ్మెంట్తో ఏ విధంగా డీల్ చేసుకుంటే మనకు అడ్మిషన్ అవుతుంది అనేది కూడా వాళ్ళు చాలా విధాలుగా ఆలోచిస్తారనమాట. అండ్ ఇవన్నీ కారణాలు మేము పరిగణలోకి తీసుకొని కూడా అంటే మా కన్సల్టెన్సీ నుంచి ఎవరైతే కోఆర్డినేటర్ యాజ్ ఏ స్టూడెంట్ కోఆర్డినేటర్గా నేను కానివ్వండి, మా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో స్టూడెంట్ రిపోర్టింగ్ దగ్గర నుంచి వాళ్ళు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా దగ్గరుండి ట్రాన్స్పోర్టేషన్లో తీసుకొని వెళ్ళి స్టూడెంట్స్ని జాయిన్ చేసి రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 4 సంవత్సరాల వ్యవధిలో వీళ్ళకి అక్కడ బేసిక్గా ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా ఫీ పర్టికులర్స్ కానివ్వండి, లేకుంటే ఎగ్జామినేషన్ పరంగా కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం డైరెక్ట్ మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళకి అంటే 1 day 2 days లేట్ అవ్వచ్చేమో కానీ బట్ ఖచ్చితంగా ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ చేసే తీరుతున్నాం అనమాట. సో మన సైడ్ నుంచి ఈ విధంగా స్టూడెంట్స్కి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది మేడం. రవి గారు, మెయిన్గా యూజీసీకి అలానే ఐకార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? అలానే అక్రిడిటేషన్కిను అప్లికేషన్కి ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఏంటంటే అండి, చాలామందికి అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 6-7 years నుంచి ఈ ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ అండ్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మధ్య డిఫరెన్సెస్ అనేది చాలామంది పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యమని చెప్పొచ్చు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మనకి ఐసీఆర్ నామ్స్ అంటే ఐసీఆర్ కాలేజెస్, ఈ ఐసీఆర్లో కూడా ఏంటంటే 4 categories ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ యూనివర్సిటీస్ లైక్ ఆచార్య ఎన్జీ రంగా కానీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఇలా మొట్టమొదటి యూనివర్సిటీ ఉంటుందన్నమాట. సెకండ్ కేటగిరీ వచ్చేసి కన్స్టిట్యూయెంట్ కాలేజీలు అంటారు. అవేంటి అంటే గవర్నమెంట్ యూనివర్సిటీ కింద నడిచే అనుబంధ సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు. ఈ రెండింటి ద్వారా అడ్మిషన్ పొందాలంటే మనకున్న ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. థర్డ్ చూసుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్. ఫోర్త్ వచ్చేసి ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్. ఈ ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఎలా రన్ అవుతాయి అనుకుంటే ఏదైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ కింద అఫిలియేషన్ ఉంటుందన్నమాట. అంటే మనకి ఫైనల్గా వచ్చే సర్టిఫికేషన్ వచ్చేసి మనకి ఆ ప్రొఫెసర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ద్వారా కానివ్వండి, ఆంధ్రాలో వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ నుంచి మాత్రమే వస్తుంది. ఇలా మనకి ఐసీఆర్లోనే ఎందుకు చదవాలంటే ఐసీఆర్కి కొన్ని నామ్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సార్ చెప్పినట్లు లైక్ 100+ acres ఆఫ్ ల్యాండ్ కానీ, లేకపోతే యాంటమాలజీ, ప్యాథాలజీ, సాయిల్ సైన్స్ వీటికి సంబంధించిన ల్యాబొరేటరీస్ కానీ, ఎడ్యుకేషన్ ఎక్విప్మెంట్స్ కానీ, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ ప్రొఫెసర్స్ కానీ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ప్రాక్టికల్ థింగ్స్ ఎలా జరుగుతుందనే కన్సిడరేషన్ చేసుకోవటం వల్ల ఈ కన్సిడర్ చేయడం వల్ల ఏంటంటే ఐసీఆర్ కొన్ని నిబంధనలు పెట్టడం, ఆ నిబంధనలకు అనుగుణంగా ఉండే కాలేజీలు మాత్రమే ఐకార్కి సంబంధించిన వాటిలో ఉంటాయి. ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద ఏంటంటే తక్కువ ల్యాండ్ ఉన్నా సరే వాటికి పర్మిషన్ అనేది వస్తుంది. రెండో థింగ్ ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో ఒకవేళ మనకి సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత 4 years కంప్లీట్ చేసిన తర్వాత ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ అంటే వ్యవసాయ ఆధారిత ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటికి కంపల్సరీగా మన 2 తెలుగు రాష్ట్రాలు క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటి అంటే స్టూడెంట్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఐసీఆర్ ఈ 4 categories ఆఫ్ కాలేజెస్లో నుంచి మాత్రమే సర్టిఫికేషన్ అనేది పొందాలి. లేకపోతే ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్కి అనుబంధ ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయో వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఇది మేజర్ రీజన్. కమింగ్ టు అక్రిడిటేషన్ అండ్ అఫిలియేషన్ ఏంటంటే అక్రిడిటేషన్ అంటే ఏంటంటే ఐసీఆర్ అనే ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ ఉందో ఇండియాలో ఉన్న 75 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి లైక్ మన స్టేట్లో ఏదైతే యూనివర్సిటీ ఉందో అలాగే ప్రతి స్టేట్లో 1 or 2 యూనివర్సిటీస్ ఆర్ 4 యూనివర్సిటీస్ ఉంటాయి. ఇలాంటి 75 ఆర్గనైజేషన్స్కి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఐసీఆర్ అక్రిడిటేషన్ అనేది ఇస్తుంది, అంటే డైరెక్ట్ పర్మిషన్. అఫిలియేషన్ అంటే ఏంటంటే ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ కింద ఉండే ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఈ పలానా యూనివర్సిటీ కింద అనుబంధ సంస్థగా అంటే
దీని కింద అఫిలియేషన్ అనేది తీసుకుంటుంది. ఈ అఫిలియేషన్ తీసుకునేటప్పుడు కూడా ఈ పర్టికులర్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది దే విల్ చెక్, అంటే యాజ్ పర్ ఐకార్ నామ్స్ ప్రకారం ల్యాబొరేటరీస్ కానీ లేదా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ప్రొఫెసర్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్స్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాత ఈ అఫిలియేషన్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేసే విద్యార్థులు కూడా దీనికి రిజిస్ట్రేషన్ అనేది ఎవ్రీ సెమిస్టర్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అది కూడా త్రూ యాజ్ పర్ ఐసీఆర్ నామ్స్ ప్రకారమే ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ కారణాల వల్ల చూసుకుంటే మనకి అక్రిడిటేషన్, అఫిలియేషన్ ఈ 4 కేటగిరీస్ చెప్పిన విధంగా ప్లస్ ఈ యూజీసీకి ఐసీఆర్కి డిఫరెన్సెస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, అలానే బ్రహ్మారెడ్డి గారు మనం చూస్తే అగ్రికల్చర్ డిప్లొమా చేసిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు అగ్రి బిఎస్సీ చేయాలి అని అంటే ఎస్పెషల్లీ ఇన్ మహారాష్ట్ర కాలేజెస్లో ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది? యా, గుడ్ క్వశ్చన్ మేడం, రైట్ టైంలో అడిగారు. జనరల్గా ఏంటంటే అగ్రికల్చర్ డిప్లొమా చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన ఏపీ అండ్ తెలంగాణలో అగ్రిసెట్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఓన్లీ త్రూ ఈ అగ్రిసెట్ ఎగ్జామినేషన్ ద్వారానే మన ఏపీ అండ్ తెలంగాణలో అగ్రికల్చర్ బీఎస్సీ చేసుకోవడానికి వీళ్ళకి సీట్స్ అనేవి కేటాయిస్తారనమాట. అండ్ అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అగ్రికల్చర్ డిప్లొమా చేసే విద్యార్థులు 100 మెంబర్స్ ఉంటే వీళ్ళకు ఉండే సీట్స్ అనేవి దాదాపుగా 10 సీట్సే ఉంటాయి. సో రిమైనింగ్ 90 మెంబర్స్ ఏం చేస్తున్నారు, ఇద్దరు లాంగ్ టర్మ్ అనో లేకపోతే ఏదో ఒక జనరల్ డిగ్రీకి అనేది వెళ్ళిపోతున్నారు. బట్ అగ్రికల్చర్ డిప్లొమా చేసిన విద్యార్థులు వాళ్ళకు ఒక ఎయిమ్ అనేది ఉంటుంది, కంపల్సరీగా మేము అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలి, అగ్రికల్చర్ ఎల్ఐడింగ్ సెక్టార్లో మంచి జాబ్స్ అనేవి తెచ్చుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలని అవకాశం అనే ఆలోచన ఉంటుందన్నమాట. సో వీళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే అగ్రికల్చర్ డిప్లొమాతో పాటుగా వీళ్ళకి రెగ్యులర్ ఇంటర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది నార్మల్ బైపీసీ ఎంపీసీ వాళ్ళకి ఎలా ఉంటుందో అలా రెగ్యులర్ ఇంటర్ కాకోకుండా ఓపెన్ స్కూలింగ్ అంటాం అనమాట. సపోజ్ తెలంగాణలో అనుకోండి టీఎస్ఓఎస్ తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూలింగ్ అని, ఏపీ అనుకోండి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూలింగ్ అని, నేషనల్ లెవెల్లో అనుకోండి ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అనేది ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకొని ఎగ్జామ్స్కి అపీర్ అయ్యారు అంటే అట్ ద సేమ్ టైం డిప్లొమాతో పాటుగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎందుకనే క్వశ్చన్ కూడా వాళ్ళకి రైజ్ అవ్వచ్చు క్వశ్చన్ అనేది. ఎందుకంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే డిప్లొమా అంటే 2 తెలుగు రాష్ట్రాలనే కాదు ఎంటైర్ ఇండియాలో తీసుకున్నా కూడా ఏ స్టేట్లో చదువుకున్న డిప్లొమా వాళ్ళు ఆ స్టేట్లోనే గ్రాడ్యుయేషన్కి అనేది ఎలిజిబిలిటీ ఉంటారు. అదర్ స్టేట్కి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. సో ఎప్పుడైతే వీళ్ళు ఓపెన్ ఇంటర్మీడియట్ అంటే ఓపెన్ స్కూలింగ్కి అప్లై చేసుకొని ఆ సర్టిఫికేట్ అనేది తెచ్చుకుంటారో అదర్ స్టేట్కి కానివ్వండి, అంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ పిల్లలతో పాటుగా నీట్ ఎగ్జామ్ కానీ ఎంసెట్కి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు మహారాష్ట్రలో మనకి MHT సెట్ మహారాష్ట్ర హెల్త్ అండ్ టెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి కూడా డిప్లొమా పిల్లలు అప్లై చేసుకొని మహారాష్ట్రలో కూడా అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డిప్లొమా పిల్లలకి మీరు ఎంతమంది వీలైతే అంతమంది కూడా ప్రతి ఒక్కరు డిప్లొమాతో పాటు ఓపెన్ స్కూలింగ్ అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకుండే ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు మనకుండే సీట్సే లిమిటెడ్, అలాంటి మనకు వేరే ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అగ్రికల్చర్తో పాటుగా అదర్ కోర్సెస్లో కూడా ది బెస్ట్ కోర్స్ అనేది ఏది బాగుంటుంది, ఇఫ్ కోర్స్ అనుకుందాం అగ్రికల్చర్ బీఎస్సీ రాలేదు జనరల్ డిగ్రీకి వెళ్ళటం కన్నా కూడా మనం హార్టికల్చర్, ఫారెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్ బీఎస్సీ ఇలాంటి కోర్సెస్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. జనరల్గా మనం చాలామంది అగ్రికల్చర్ డిప్లొమా చేసిన విద్యార్థులు ఏంటంటే మేము అగ్రి బీఎస్సీ చేయాలి అది కూడా మన స్టేట్లోనే చేయాలని అనుకుంటూ ఉంటారు. సో ఆ అపోహ నుంచి మీరు బయటికి రండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు అగ్రికల్చర్ డిప్లొమాతో పాటుగా గ్రాడ్యుయేషన్లో అగ్రికల్చర్ బీఎస్సీ చూస్ చేసుకోవడానికి బెస్ట్ థింగ్ వచ్చి ఫస్ట్ ఛాన్స్ మహారాష్ట్ర. ఫస్ట్ దానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మీకు ఎంత వీలైతే అంత తొందరగా అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మాకు అంత అమౌంట్ అనేది బడ్జెట్ ఎఫర్ట్ చేయలేకపోతున్నాను సార్ అదర్ కోర్సెస్లో ది బెస్ట్ ఏముంటాయి అని అనుకున్నారంటే హార్టికల్చర్ ఒకటి బాగుంటుంది, అండ్ ఫోరెన్సిక్ సైన్స్ బాగుంటుంది, అండ్ ఫుడ్ టెక్నాలజీ, అండ్ ఇలాంటి కోర్సెస్కి వీళ్ళకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది మేడం. అది అలానే రవి గారు జనరల్గా చూసినట్లయితే ఇప్పుడు మా కాలేజ్ ది బెస్ట్ అని చెప్తూ ఉంటారు. అయితే ఐకార్ నార్మ్స్ ప్రకారంగా అంటే ఇలాంటి కేటగరైజేషన్ ఉంటుందంటారా అసలు, లేదా అన్నీ ఒకలాగే ఉంటాయి? నైస్ అండి. జనరల్గా ఏంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ అనేది ఏదైతే అక్రిడిటేషన్ కానీ అఫిలియేషన్ కానీ లేకపోతే ఈ యూనివర్సిటీ నుంచి వచ్చే అఫిలియేషన్స్ కానీ ఉన్నాయి అంటే వాళ్ళకి కావాల్సిన మేజర్ థింగ్స్ ఏంటి అంటే ఐసీఆర్ ద్వారా 100 acres ఆఫ్ ల్యాండ్ అనేది మ్యాండేటరీ ప్రతి కాలేజ్కి.
ఓకే, తర్వాత ఎక్విప్మెంట్స్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇవన్నీ కేటగిరీస్, అంటే ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే మనకి ఐసీఆర్ పర్మిషన్ కానీ అఫిలియేషన్ కానీ వస్తుంది. బట్ ఒక కాలేజ్కి మంచి పేరు వస్తుందంటే, ఒక గుడ్ కాలేజ్ అని, ఒక కాలేజ్కి నార్మల్ కాలేజ్ అని ఏ కన్సిడరేషన్తో తీసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మన రాష్ట్రాల్లో చూసుకుందాం, ఏదైతే అంటే మంచి స్కోర్ వస్తుందో, స్టూడెంట్స్కి మంచి రిజల్ట్ వస్తుందో ఆ కాలేజ్ అనేది మంచిది ఉంటుంది, రైట్. ఏదైతే రిజల్ట్ అనేది తక్కువగా వస్తుందో ఆ రిజల్ట్కి దాని ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్ ఆ కాలేజ్ నార్మల్గా ఉంటుందని చెప్తారు. బట్ యాజ్ పర్ ఐసీఆర్ నామ్స్ ప్రకారం ఏంటి అంటే ప్రతి కాలేజ్ అనేది ఈక్వల్. అంటే ఇండియాలో నేను చెప్పిన ఈ 4 కేటగిరీస్ ఆఫ్ కాలేజెస్లో ఎక్కడ చదివినా సరే మనకి సర్టిఫికేట్ అనేది ఈక్వల్ ఉంటుంది. కాకపోతే మనం చెప్పే కాలేజీలు అంటే మనం అడ్మిషన్ చేసే కాలేజీలు ఏంటంటే స్టూడెంట్స్కి ఇవన్నీ అంటే మిగతా అన్ని పక్కన పెడితే ఎడ్యుకేషన్ క్వాలిటీ అంటే మనకి అల్టిమేట్గా మనం వెళ్ళి చదువుకోవడానికి కాబట్టి 80% 90% మంచి స్కోర్తో బయటకు వచ్చిన తర్వాత మనకి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ ప్రకారంగా. కానీ కమింగ్ టు మహారాష్ట్రలో ఏంటంటే యూనివర్సిటీస్ ఏంటంటే ఏ, బి, సి అండ్ డి కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఇవి కూడా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లుగా కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఎక్విప్మెంట్స్ పరంగా, తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత ఉంది, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత గ్రేడ్స్ ప్రకారం ఇస్తారు. బట్ గ్రేడ్ ఏ ఉంటే మాత్రం అన్నిట్లో ఇంకా బెస్ట్ అని కానీ, గ్రేడ్ బి ఉంటే బెస్ట్ అని కానీ. బట్ ఇదేంటంటే ఏ, బి గ్రేడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఏ గ్రేడ్లో బి గ్రేడ్లో కాలేజెస్ అన్నీ కూడా స్టూడెంట్కి ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే విద్యార్థులకి ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే కాలేజెస్ అనేది మనం చేయడం జరుగుతుంది. మనం చేసే కాలేజీలో కూడా 99.99% అన్నీ కూడా ఏ అండ్ బి గ్రేడ్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి. బట్ మా బెటర్ సజెషన్ ఏంటి అంటే సి అండ్ డి గ్రేడ్ కాలేజెస్కి వెళ్ళకపోవడం అనేది మంచిది. ఎందుకంటే ఇప్పటికీ కూడా సి అండ్ డి గ్రేడ్లోనే ఉన్నాయంటే దానికి యాజ్ పర్ ఐసీఆర్ నామ్స్ ప్రకారం వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదని దాని ఉద్దేశం, రైట్. దాని ప్రకారం ఏంటంటే మనకి మహారాష్ట్రలో చూసుకుంటే బెటర్ టు గో ఏ అండ్ బి కేటగిరీస్ ఆఫ్ కాలేజ్ వరకు చూసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా యాక్చువల్గా డివైడ్ చేస్తారనమాట. ఓకే, అయితే మహారాష్ట్రలో చాలా కాలేజెస్కి ఐకార్ ఉందా అనే డౌట్ కూడా ఇప్పుడు వస్తూ ఉంటుంది. నిజంగా ఉన్నాయా అండి కాలేజ్? మీరు పంపించే త్రూ కాలేజెస్ ఎలా చూస్ చేస్తారు మీరు? యా, ఎస్ మేడం. ఈ క్వశ్చన్ అనేది చాలామంది పేరెంట్సే కాదు స్టూడెంట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు సార్ చెప్పిన 4 కేటగిరీస్ ఆఫ్ కాలేజెస్, అక్రిడిటేషన్, అఫిలియేషన్, కాన్స్టిట్యూయెంట్, గవర్నమెంట్, ప్రైవేట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. మనకేంటి మెయిన్గా అగ్రికల్చర్ బీఈసీ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి, ఐసీఆర్ గుర్తింపు అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం ఐసీఆర్ అఫిలియేషన్ అయినా ఏదైనా కూడా మనకు ఉంటే సరిపోతుంది. ఇక్కడ మహారాష్ట్రలో ఎస్పెషల్లీ ప్రతి విద్యార్థి కూడా ఆలోచించేది ఏంటంటే మా కాలేజ్కి ఐకార్ లేదా సార్, ఈ కాలేజ్కి ఐకార్ ఉంది, ఈ కాలేజ్ ఏ కన్సల్టెంట్ కూడా ఇదే విధంగా చెప్పుకుంటూ వస్తారండి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మహారాష్ట్రలో ఉన్న 75 కాలేజీలు ఏవైతే ఉన్నాయో మనకి 4 యూనివర్సిటీలు, గవర్నమెంట్ యూనివర్సిటీ అనేది మహారాష్ట్రలో ఉండడం జరిగింది. మహాత్మా పులే కృషి విద్యాపీఠ అని, వసంతరావు నాయక్ మరత్వాడ అని, పంజాబ్రావు దేశ్ముఖ్ అని, డాక్టర్ బాలాసాహెబ్ కృషి కొంకణ్ కృషి విద్యాపీఠ అని, ఇట్లా 4 గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 4 గవర్నమెంట్ యూనివర్సిటీల కింద ఉన్న 75 కాలేజీలకు కూడా ఐకార్ పర్మిషన్ అనేది ఉంటుంది. కంపల్సరీగా ఐకార్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ వాళ్ళు ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ స్టూడెంట్ ఎటువంటి డౌట్ అనేది పడాల్సిన అవసరం లేదు నాన్న. ప్రతి ఒక్కరూ కూడా మీరు చదువుతున్న ఏదైతే కాలేజ్ వాట్ ఎవర్ XYZ ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ అనేది మీ యూనివర్సిటీ లిస్ట్లో ఉందా లేదా అనేది చూసుకోవచ్చు. ఇది కూడా చాలామంది విద్యార్థులు సార్ ఇది మా కాలేజ్ లేదు అనే అపోహ కూడా ఉంటుందన్నమాట. మీరు మమ్మల్ని అడగాల్సిన పని లేదు, ఏ కన్సల్టెంట్ని అడగాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం సెట్ సెల్ అప్లికేషన్, అడ్మిషన్ ప్రొసీజర్. ఈ సెట్ సెల్ అప్లికేషన్ను ఎప్పుడైతే అనౌన్స్ చేస్తాడో ఏ కాలేజీలు అయితే ఉంటాయో ఆ కాలేజ్ లిస్ట్ మొత్తం కూడా సెట్ సెల్ అప్లికేషన్లో ఇవ్వటం జరుగుతుంది. సెట్ సెల్ అప్లికేషన్లో మీ కాలేజ్ ఉంది అంటే మీ కాలేజ్కి ఐకార్ పర్మిషన్ ఉన్నట్టే. అండ్ మోర్ ఓవర్ సర్టిఫికేట్ అనేది కూడా ఫైనల్గా మనకి గవర్నమెంట్ యూనివర్సిటీ నుంచే వస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉండదు. సో అయితే జనరల్గా చూసినట్లయితే పేరెంట్స్ అంటే పక్క స్టేట్కి వెళ్ళి ఆడపిల్లలు చదవాలి అంటే చాలా పారామీటర్స్ ఆలోచిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ సేఫ్టీ గురించి ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటారు. ఏం చెప్తారండి మీరు మహారాష్ట్రలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి? ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పినట్లుగా ఒక కాలేజ్ని చేసేటప్పుడు 4 ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి తెలంగాణలో బార్డర్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కమింగ్ టు హైదరాబాద్ కానీ, నల్గొండ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి వైజాగ్, గుంటూరు ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకేంటంటే
మేజర్గా మనకి స్టూడెంట్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వెళ్ళేటప్పుడు మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ ఎలా ఉంటుందంటే మహారాష్ట్రలో ఎస్పెషల్లీ మనం చేసే కాలేజీల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అంటే కనెక్టివిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాందేడ్ దగ్గర కాలేజ్ చూసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్ చూసుకున్నా మనకి మహారాష్ట్ర అనగానే మనకి షిరిడి గుర్తొస్తుంది. అంటే షిరిడి వెళ్ళాలంటే కంపల్సరీగా త్రూ నాందేడ్ ద్వారా వెళ్ళాలి. అంటే షిరిడి వెళ్ళే ప్రతి కనెక్టింగ్ ఏరియా ఏదైతే ఉందో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈ లింకప్లో వెళ్ళే కాలేజ్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఒక 10 to 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే కాలేజెస్ ఉంటాయి. ఎందుకంటే మేజర్గా అగ్రికల్చర్ బీఎస్సీ అంటాం కాబట్టి సిటీలో ఉండడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే సిటీలో 110 acres అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. యాజ్ పర్ రియల్ ఎస్టేట్ చూసుకున్నా అది హైలీ ఇంపాసిబుల్ అనమాట. మనకి 10 to 12 కిలోమీటర్స్ మ్యాక్సిమం 15 కిలోమీటర్స్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు కానీ లేకపోతే మిగతా థింగ్స్ అనేది కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కమింగ్ టు సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే ఇప్పుడు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మనం చేసే కాలేజీలో హాస్టల్స్ అనేది ఆల్మోస్ట్ సపరేట్గా ఉంటాయి, రైట్. ఇంకొక విషయం ఏంటంటే కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. ఇది ఒక బెస్ట్ పార్ట్. మనం ఎప్పుడైతే ఈ కాలేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అంటే కాలేజ్ని తీసుకొని ఈ మన తెలుగు అడ్మిషన్స్ అనేది తెలుగు స్టూడెంట్స్ అడ్మిషన్స్ చేస్తున్నామో వాళ్ళని మనం పర్టికులర్గా డిమాండ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా కాలేజ్ అనేది పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా, ఎందుకంటే ఏ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ మారుతుంటాయి కాబట్టి ఏ టైంలో ఉన్నా కానీ ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు కాలేజెస్. ఇలా ఉండటం వల్ల ఏంటంటే మన సంస్థకి ఇచ్చే ఇంపార్టెన్స్ ద్వారా మనకి స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కమింగ్ టు హాస్టల్ వైజ్ సెక్యూరిటీ అన్నారు కాబట్టి హాస్టల్స్ ఏంటంటే మనకి మేనేజ్మెంట్ ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారో అతని పర్యవేక్షణలో నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ కెమెరా సర్వేలెన్స్ కంప్లీట్గా అతని హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఏ ఇష్యూ జరిగినా వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది కాబట్టి మనకి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రవికిరణ్ గారు, బ్రహ్మారెడ్డి గారు. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.